ప్రపంచ దేశాల ముందు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అగ్రనాయకుల భేటీ కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసింది. అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశాధినేతల భేటీపై అన్ని దేశాల ప్రతినిధులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు మోదీ US2 సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకుని స్వదేశానికి వచ్చేశారు. ఈ పర్యటనలో మోదీపై డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నన్ను మించి తోపు మోదీ అన్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీ ద్వైపాక్షిక సంబంధాల పూర్తి వివరాలను ఇరువురు కలిసి వెల్లడించారు. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీతో సమావేశానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ టైట్ ఫర్ టాట్ ట్రేడ్ పాలసీగా అన్ని దేశాలకు పరస్పర సుంకాలను ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ను మీడియా అడిగిన ప్రశ్నలలో ఒకటి ఆసక్తి రేపుతోంది. మీ ఇద్దరిలో మెరుగైన సంధానకర్త ఎవరని ప్రశ్నించింది. దీనికి ఏమాత్రం సంకోచించకుండా మోదీనే బలమైన సంధానకర్తగా చెప్పారు ట్రంప్. ఇందులో ఎలాంటి భేషజాలు లేవని, మోదీ మించిన తోపు ఎవరు లేరని కితాబు ఇచ్చారు. ప్రధాని మోడీ గొప్ప నాయకుడు అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. తాము భారత్, అమెరికా మధ్య అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేశామన్నారు. వాణిజ్యం, సుంకాలతో పాటు ప్రాంతీయ ప్రపంచ భద్రత, భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత, విద్య, వీసాలు, ఇమ్మిగ్రేషన్లకు సంబంధించిన విషయాలపై ఇరువురు దేశాధినేతలు చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తనకంటే మెరుగ్గా బేరసారాలు ఆడగలరన్నారు. అయితే అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇక టారిఫ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నులు, సుంకాలు పరస్పరం ఉండడం న్యాయమని ట్రంప్ అన్నారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలలో వాణిజ్యం, సుంకాలు ప్రధాన ప్రాధాన్యతగా ఉన్నాయి. తన డిక్షనరీలో టారిఫ్ అనేది ఇష్టమైనదని, అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కీలకమని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగి ఉందని, ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయికి ఎదిగిందని, కానీ అయితే కోవిడ్ నుండి ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందన్నారు ట్రంప్. తాము ఆ ఆర్థిక వ్యవస్థను గాడి పెడుతున్నామని, పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇక బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ని ప్రధాని మోదీకి వదిలేస్తున్నానని ప్రకటించారు ట్రంప్. ఇక ఎన్నికల విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ను అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లి కలుసుకున్న మొదటి నేతే ప్రధాని మోదీ. ఆయన అమెరికాకు వెళ్లడం ఇది 10వది కాగా, అధ్యక్షుడిగా ట్రంప్తో కలిసి 4వసారి చర్చలు జరిపారు. మోడీ కూర్చుకున్న కూర్చుని వెనక్కి లాగి పెద్ద మనసు చాటుకున్నారు ట్రంప్. ప్రపంచ దేశాల ముందు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అగ్రనాయకుల భేటీ కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసింది. అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశాధినేతల భేటీపై అన్ని దేశాల ప్రతినిధులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు మోదీ US2 సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకుని స్వదేశానికి వచ్చేశారు. ఈ పర్యటనలో మోదీపై డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇక ఎన్నికల విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ ను అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లి కలుసుకున్న మొదటి నేతే ప్రధాని మోదీ. ఆయన అమెరికాకు వెళ్లడం ఇది 10వది కాగా అధ్యక్షుడిగా ట్రంప్ తో కలిసి 4వసారి చర్చలు జరిపారు. మోడీ కూర్చుకున్న కూర్చుని వెనక్కి లాగి పెద్ద మనసు చాటుకున్నారు ట్రంప్. That how the deep state of United States was involved in regime change during the Biden administration. Then Mohammed Yunus made Junior Soros also. So what is your point of view about the Bangladesh? Junior Soros, and what is the role that the deep state played in the situation in Bangladesh? Well, there was no role for our deep state. It was. This is something that the Prime Minister has been working on for a long time and has been worked on for hundreds of years, frankly. I've been reading about it. But I will leave Bangladesh to the Prime Minister. Mr. President, you spoke about